చేస్తున్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు మీరందరూ? ఏమైంది ఏమైంది వదినా? ఏమయ్యిందా? నా కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు కదా. ఇలాంటప్పుడు నా కూతుర్ని వదిలేసి ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నారు. దాన్ని ఎవరు చూసుకుంటారు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? అంటే వదినా, తెలిసిన వాళ్ళకి చిన్న సమస్య ఉందంటే వెంటనే వెళ్లాల్సి వచ్చింది. నీ కొడుకేమో ఊళ్ళ మీదకెళ్ళాడు. ఇంటి పని మనిషి అయిన లక్ష్మి ఎటు తిరుగుతుందో తెలీదు. నువ్వేమో దేశానికి సేవ చేయడానికి వెళ్ళావా? ఈ కడుపులో ఉన్నదెవరో తెలుసా? ఈ వంశానికి వారసుడు. ఈ వంశానికి మాత్రమే వారసుడు కాదు, మా అన్నయ్య తన కడుపులో ఉన్నాడు. దాని బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీకు నీ కొడుక్కి ఈ మధ్య దాని మీద నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఏమనుకుంటున్నారు మీరు? అంతా మర్చిపోయారా? తల్లి కొడుకులిద్దరూ నా ఇంటికొచ్చి నా కాళ్ల మీద పడితే నా కూతుర్నిచ్చి నీ కొడుక్కి పెళ్లి చేశాను. ఈ ఇంటి కోడలు నా కూతురు. ఈ ఇంటికి వారసుడినిచ్చేది కూడా నా కూతురే. దాన్ని ఇంకొకసారి నిర్లక్ష్యంగా చూసినా, దాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేస్తానో నాకే తెలీదు. వచ్చాక ఇదే విషయం నీ కొడుకు కూడా చెప్పు. నా కూతురితో బాధ్యతగా మెలక్కపోతే ఈ పద్మాక్షి విశ్వరూపాన్ని చూడాల్సొస్తుందని వాడికి కూడా చెప్పు. మాయా, అల్లుడు గారు, స్నానానికి కదా వేడినీళ్ళు పెట్టిస్తా అన్నారు. ఏదో భోగి స్నానాలు చేస్తున్నట్టు ఇన్ని ఏర్పాట్లు చేశారేంటి? ఏమండి, ఏంటి నన్నేనా? అవునండి, మిమ్మల్ని. నేను వెళ్ళి కుంకుడుకాయ రసం తీసుకొస్తాను. అల్లుడు గారు కూర్చోండి. ఈ లోపు మీకు మర్దన చేస్తాను. రండి కూర్చోండి. మాయా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? పర్లేదు అల్లుడు గారు, ఇలా పట్టుపడితే భలే ఉంటుంది. అల్లుడు గారు, నేను మర్దన బాగా చేస్తాను తెలుసా? నాన్న, మీరు కొంచెం వెళ్తే నేను మా ఆయనకి స్నానం చేయిస్తాను. అలాగేనమ్మా. గౌరీ, మనకు లోపల చాలా పనులు ఉన్నాయి, పదా. ఏమండి, ఏమండి, ఏంటండి అలా బొమ్మలా ఉండిపోయారు? కనకం, నువ్వేనా నన్ను ఏమండి అని పిలిచింది? అవునండి. ఎప్పుడు విహారి గారు విహారి గారు అని పిలిచేదానివి. నీ నోట్ నుంచి కొత్త పలుకు వినిపించేసరికి నేనలా ఉండిపోయాను కనకం. భార్య భర్తని అలాగే కదండి పిలిచేది.
రోజు మీకు తలంటు స్నానం నేనే దగ్గరుండి చేయిస్తాను. మొదలే